హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే మార్గశిర గురువారం కదండి. నేనైతే సింపుల్గా పూజ అయితే అమ్మవారికి అయితే చేసుకున్నాను. అంటే నేను దేవుని మందిరంలో నార్మల్గా దీపారాధన చేసిన అమ్మవారికి అయితే ప్రత్యేకించి పీట అయితే వేసుకొని చేసుకుంటానండి. ముందుగా అయితే చూస్తున్నారు కదా, ఇంటి ముందు గడప దగ్గర ముగ్గులై పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కిందన పూలైతే చాలా ఉన్నాయండి. అయితే ఈరోజు నాకు బయటికి వెళ్ళే పని ఉంది. అందుకని పూలన్నీ కూడా నేను ఎప్పుడు చెప్తాను కదా, మార్నింగ్ పూజకి ముందు రోజే కోసేసుకుంటానండి. ఇక ఈవినింగ్ కొయ్యవలసిన పూలన్నీ కూడా నేను ఇప్పుడు కోసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ అయితే నేను మధ్యాహ్నం బయటకు వెళ్తానండి. అంటే మధ్యాహ్నం అంటే 10 o'clockకి అలాగా. అందువల్ల నాకు టైం సరిపోదు. అందుకనేసి పూలన్నీ కోసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను సాయంత్రం పూజకి. మార్నింగే తెల్లవారి 4 గంటలు లేచానండి. ఈరోజు పూజ అయితే ముందుగా చేసేసుకున్నాను. ఈ పూలమాల అయితే ముందు రోజే కట్టానండి. కనకాంబరాలు, కాగడాలు, మొరవము కలిపి పూలమాల కట్టి ఈ పూలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ చేసుకోవడం వల్ల ముందు రోజే మనం పూజ అన్నది 4 గంటలు లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే మనకి ఎంత బేగా లేచినా సరే మనకు పూజ బేగా అవ్వదండి. పనులన్నీ కొంచెం ముందు రోజు చేసేసుకుంటే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఈరోజు నైవేద్యం కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదండి. మోస్ట్లీ నేను ఉదయం పూట నైవేద్యాలు అయితే చేయడానికి టైం ఉండదండి. ఈరోజు పచ్చిపాలని అమ్మవారికి నివేదన అయితే చేశాను బెల్లం వేసి. తర్వాత సాయంత్రం అయితే పరమాన్నం చేద్దాము అనుకుంటున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత నేను వంటగదిలోకి అయితే వెళ్ళానండి. వంటగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. ఈరోజు నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేయలేదు కదండి. ఇక్కడ ఇప్పుడే వచ్చానమాట. ఈ డోర్లు అవి ఓపెన్ చేసి ఇక వంటకైతే స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు బేగా తొందరగా వంట చేసేస్తానండి. అందరికీ కలిపి చేసేస్తాను. నేను బయటికి వెళ్తాను, మా వారు కూడా బయటికి వెళ్తారనమాట. అయితే అందుకనేసి పిల్లలకైతే వంట చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరమే ఇంట్లోనే తింటాము. చూస్తున్నారు కదా, కాలీఫ్లవర్ కర్రీ అయితే వండుతున్నానండి. చారు పెట్టాను. ఈరోజు కొత్తగా అయితే నీరు దోశ వేద్దాము అనుకుంటున్నానండి. నీరు దోశ ఎలాగో రెసిపీ అయితే షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఇష్టపడతారు. కొంతమందికి మినప్పప్పు, శనగపప్పు ఇటువంటివి పడవు చూడండి. అటువంటి వాళ్ళు ఇలా చక్కగా నీరు దోశలు తింటే కడుపుబ్బరం అది కూడా ఏమీ కూడా ఉండదు. ఇక్కడైతే సింపులే అండి రెసిపీ. కాలీఫ్లవర్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నార్మల్ సింపుల్ రెసిపీయే. కొంచెం కొత్తిమీర అది మనకి కార్తీక మాసం, మార్గశిర మాసంలో కొత్తిమీర అది ఎక్కువగా ఈ వింటర్లో దొరుకుతుంది కదండి. నేనైతే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. కంపల్సరీగా కొత్తిమీర వేసి, టమాటోలు వేసి, నాటు టమాటోలు వేసి కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువగా నేను వాటర్ అది వేయనండి కూరల్లోని. దగ్గరికి సిమ్లో పెట్టి మగ్గిస్తాను. ఇదైతే కారం ఎక్కువ వేసినా మనకు కారంగా అనిపించదండి. ఎందుకంటే ఈ కారం మసాలా కారం అంటారు. మేమైతే మిల్లులో పట్టిస్తామన్నమాట. మనకి కేజీ ఎండుమిరపకాయలు అయితే ఒక అర కేజీ వరకు సరుకులు, అంటే అర కేజీకి ఎక్కువేనండి, ఒక 3/4 కేజీ వరకు సరుకులు వేసి చేయిస్తామన్నమాట. అందువల్ల కారం అయితే ఎక్కువగా ఉండదు. ఇలా సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను. మళ్ళీ చివరిలో కూడా కొత్తిమీర వేస్తానండి. ఇప్పుడు కొంచెం వేసాను. ఇక్కడ నీరు దోస కోసం కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. ఇలా కొంచెం లేతగా ఉందండి. ఇంకా కొంచెం ముదరగా ఉంటే బాగున్ను. కానీ ఇంకా ఈరోజు ఎలాగ ఈ రెసిపీయే చేద్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పేసి ఈ కొబ్బరికాయతోనే చేసేస్తున్నాను. నీరు దోసకి ఇంకొంచెం ముదరగా ఉంటే బాగుంటుంది. గుంజ అయితే లేతగా ఉంది. రాత్రే ప్రిపేర్ అయ్యి ఉన్నానండి. నీరు దోస వేయమని మా పెద్ద పాప అయితే అడిగింది. కొబ్బరి కూర వేసి బియ్యం వేసి రుబ్బుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసి. ఒక్క కొబ్బరికాయకి గ్లాసున్నర బియ్యం అయితే పడతాయండి కరెక్ట్గా. నేనైతే కొంచెం తగ్గించానండి. ఎందుకంటే కొబ్బరికాయ లేతగా ఉంది కదా, అందుకని కొంచెం తగ్గించి చేస్తున్నాను అన్నమాట. ఓన్లీ ఉప్పు మాత్రమే వేసానండి. మెత్తగా, చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో మనం చక్కగా నీళ్లు వేయాలండి. నీరు దోశ అంటే ఎక్కువగా నీళ్ళు వేయాలి. మన దోశ బ్యాటర్ కన్నా ఇది చాలా పలచగా ఉండాలండి. నేను గరిటెతో కలిపి మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను.
ఈరోజు బయటికి వెళ్ళాలి అన్నాను కదండి. ప్రధానం అయితే మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి అవుతుందన్నమాట. మేము వేరే ఊరైతే ప్రధానంలో పసుపు అన్నీ పట్టుకెళ్తాం కదండి అమ్మాయికి, అవి పట్టుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ ఈలోగా నేను ఈ బ్యాటర్ రెడీ ప్రిపేర్ చేసేసరికి కూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇంకొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేస్తాను. చాలా బాగుంటుంది అండి ఇలా వాటర్ వేయకుండా సిమ్లో పెట్టి వండితే కూరలు ఎలా ఎవ్వరు చేసినా సరే చాలా రుచిగా ఉంటాయి. చారు కూడా పెట్టేశానండి. ఇక రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను అనమాట. కుక్కర్లో పెట్టినా సరే మనం వేడిగా ఉన్నప్పుడే మనం కుక్కర్ మూత తీసేసామనుకోండి చక్కగా నార్మల్గానే ఉంటుంది రైస్. కొందరైతే అలా వదిలేస్తారు, అప్పుడు మనకి గడ్డలా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి ఎఫ్రెష్ అయితే కలుపుతున్నానండి. నాకు మా వారికి ఎఫ్రెక్స్ అయితే కలిపేసాను. పిల్లలకైతే కొంచెం పాలైతే ఇవ్వట్లేదండి, కొంచెం దగ్గది ఉందని చెప్పాను కదా, అందుకని పాలైతే ఇవ్వలేదు ఈ 2 రోజుల నుంచి. ఇక్కడ నీరు దోస చూస్తున్నారు కదా, పెనం వేడెక్కిన తర్వాత చక్కగా పెనం పైన మనం ఇలా వాటర్లా కలిపి వేసుకోవాలండి. ఇంకా పలచగా ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే కొంచెం తిగ్గా వేస్తున్నాను. మా పిల్లలు ఏం చేస్తారంటే ఎంత పలచగా ఉన్నా సరే 2 దోశలే తింటారండి, అందుకే కొంచెం తిగ్గా వేశాను. తినేవాళ్ళైతే ఇంకా పలచగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ దోశకి మనం గరిటె పెట్టి తిప్పకూడదండి, నార్మల్గా పైనుంచి వేసుకోవాలన్నమాట. మనం రవ్వ దోశ వేస్తాం కదా అలా. ఇక కొబ్బరి చట్నీ చేశానండి. కొంచెం చింతపండు వేసి కొబ్బరి పచ్చడి చేశానన్నమాట, చట్నీ కాదు. ఇక నేనైతే ఇవన్నీ చేసేసి వంటగది సర్దుకొని వెళ్ళామండి. ప్రధానం పట్టుకొని 10 గంటలకి ముహూర్తం పడిందండి. 10 గంటలకి వెళ్ళి అక్కడ అమ్మాయికి మేము భోజనం అది చేసి కరెక్ట్గా 3 గంటలకి ప్రదానం చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చేశారు. పాటలు కూడా చాలా బాగా పాడారండి వీళ్ళు. నార్మల్గా అయితే మార్గశిర గురువారం కదండి, నాకు వెళ్ళాలనిపించలేదు. కానీ అబ్బాయికి అయితే మాటలు రావండి, అమ్మాయికి కూడా కొంచెం బాగోదన్నమాట. అందుకనేసి వెళ్ళలేనన్నమాట. ఇలాగ ఉన్నా లేదా మనకి ఎవరైనా చనిపోయారన్న కార్యానికి తప్పకుండా వెళ్తానండి. మనం మంచిగా ఉన్నప్పుడు అంటే పెళ్ళిళ్ళ కార్లకి వెళ్ళకపోయినా ఇటువంటి వాళ్ళకి వెళ్ళడము, అదేవిధంగా కార్యాలకి వెళ్ళడము, అలాంటి వాటికి వెళ్ళాలండి. ఎవరైనా అనుకుంటారు పూజలు చేసినప్పుడు వెళ్ళకూడదు అనుకుంటారు, కానీ నాకైతే ఆ సెంటిమెంట్ ఉండదండి. నేనైతే తప్పకుండా అటువంటి వాటికైతే వెళ్తాను. ఇక సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలు వచ్చేస్తారని హడావిడిగా పిల్లలకైతే స్వీట్ కార్న్ తెచ్చారండి ఎస్టర్డే మా వారు. ఆ స్వీట్ కార్న్ అయితే కుక్ చేస్తున్నాను. ఇక మా వారు కూడా టీ పెట్టమన్నారు, టీ పెట్టి ఇక నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు మార్గశిర గురువారం కదండి, తప్పకుండా నైట్ కూడా ఇక బ్రేక్ఫాస్టే చేస్తానన్నమాట. ఎవరము కూడా ఇంకా డిన్నర్ అనేది రైస్ తినమన్నమాట. ఇంట్లో అందరిమీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ దోశ కానీ వాళ్ళు ఏంటి అడిగితే అదే ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ వంటగది శుభ్రం చేసుకొని అన్నీ నీట్గా చేసుకొని 6:30కి 6 గంటలకల్లా మళ్ళీ గడప దగ్గర దీపారాధన పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఈ హడావరిలో నేనైతే ఇక వీడియో అయితే షూట్ చేయలేనండి, అందుకే ఈ వ్లాగ్ని అయితే ఎంతతో ఎండ్ చేస్తున్నాను. చూసారు కదా, స్వీట్ కార్న్ అనేది ఎక్కువగా కుక్ చేయకూడదండి, ఒక్క 3 మినిట్స్ కుక్ చేస్తే అయిపోతుంది. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.